కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో శుక్రుడు గురువు, లాభస్థానంలో రవి బుధులు, దశమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు. అనుకొని ప్రారంభించిన కొన్ని కొత్త కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. పెద్దవాళ్ల పరిచయాలు మరింతగా ఉపకరిస్తాయి. చేయాలనుకున్న పనులలో చిన్న చిన్న తాత్కాలిక సమస్యలే తప్పించి సుదీర్ఘకాలం వేధించే సమస్యల నుంచి చాలా తేలికగా అనాయాసంగా బయటపడగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచన తీరు విధానంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకానొక స్థలాన్ని లేదా పొలాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మంచి బేరం దొరుకుతుంది, అవి అమ్ముకోగలుగుతారు. తద్వారా ఇతరితర అంశాలలో కూడా మంచి పురోగతిని సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన అంశాలతో కాస్తంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ నిమిత్తం ధనం ఎక్కువగా పెట్టుబడి పెట్టడము, ఖర్చులు చేయడము, ఆయా సంబంధిత అంశాలకి మీ దగ్గర ఉన్నటువంటి ధనం నిల్వ ఉన్నది సరిపోదన్న ఆలోచనలు, ఈ భయము ఆలోచనలే ఎక్కువ శాతం పెరిగే విధంగా ఉంటుంది. అంటే ఒక మోస్తరుగా ఒక 10 రూపాయలను మీరు అనుకుంటారు, కానీ అది 25 రూపాయల దాకా వెళ్ళేదాకా ఉందని ఈ విధమైనటువంటి ఆలోచనలు బెరుకు ఎక్కువ శాతం ఉంటాయి. చేతుబడి తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం పరిహారం: శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. రాబోయే గురుదశ గురుగ్రహ సంచారం ఈ రాశిలో వస్తోంది కాబట్టి మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ప్రతిరోజు లింగాష్టకం చదువుకోవడము, స్వామివారికి బిల్వదళాలతో అర్చన చేసుకోవటం వలన రాబోయే సంచారం వలన మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం పూర్తిగా తొలగిపోతుంది. నేను ఇంత శ్రమిస్తున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఎంతో కొంత నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ ఎక్కడా గుర్తించరు, ఏదో ఒక సూటిపోటి మాటలు అనటమే. అంటే వీళ్ళకి నా విలువ తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నారా, లేదంటే నేనంటే అలుసైపోయి ఈ విధంగా మాట్లాడుతున్నారా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. తొందరపడి మాత్రం మీ నిర్ణయానికి రావద్దు. ఏ మాట మీ నోటి నుంచి రానివ్వవద్దు. హావభావాల ప్రకటన విషయంలో కాస్తంత ఆచితూచి మెలగండి. అనవసరమైనటువంటి గొడవలకి, విభేదాలకి, ఘర్షణలకు మాత్రం మీరు వెళ్ళవద్దు. జీవిత భాగస్వామితో గొడవలకి, చికాకులు, మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది. అవన్నిటికీ దూరంగా ఉండగలిగితే మంచిది. అంటే గ్రహస్థితి కొన్నిసార్లు చికాకు చూపిస్తుంది. మనం కాస్త విచక్షణ జ్ఞానంతో ఆ టైంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే జరగవలసినటువంటి నష్టం జరగనివ్వకుండా మనం ఆపుకోగలిగిన వాళ్ళం అవుతాము. జన్మజాతకంలో గురుగ్రహ స్థితి బాగున్నట్లయితే ఈ సంచారం వలన మీకు మేలు జరిగే అవకాశం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.